హలో, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ క్రేవింగ్స్. ఈరోజు మన కిచెన్లో మంచి రుచికరమైన టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం రోజువారీ వంటకాలలో కనీసం వారానికి 2 సార్లైనా టమాటా పప్పు చేసుకుంటాం. ఇలా అందరికీ నోరూరించే టమాటా పప్పు ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా కందిపప్పుని నానబెట్టి తీసుకుందాం. ఇక్కడ నేను డైరెక్ట్గా కుక్కర్నే తీసుకుంటున్నాను. మనకి సరిపడా కందిపప్పుని తీసుకొని ఇలా తీసుకున్న కందిపప్పుని 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి 30 to 40 మినిట్స్ నానబెట్టుకోండి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోండి. ఒకసారి మంచిగా వాష్ చేసి నానబెట్టుకోండి. ఇప్పుడు 3 టమాటాలు, 1 ఉల్లిగడ్డ తీసుకోండి. టమాటాల సైజు చిన్నగా ఉంటే 4 తీసుకోండి, సరిపోతుంది. కట్ చేసి పక్కన పెట్టుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు చూడండి 30 మినిట్స్లో బాగా నానిపోయింది. ఇప్పుడు పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన పప్పులో చిటికెడు పసుపు, కొద్దిగా నూనె, కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేసేయండి. 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. 2 విజిల్ల తర్వాత పప్పు మూత తీసి చూడండి బాగా ఉడికిపోయింది 2 విజిల్స్కే. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, తగినంత కారం, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కొంచెం రసం చేసుకొని కొద్దిగా పోసుకోండి. కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని టమాటాలు, ఉల్లిగడ్డలు వేసుకున్న దాన్ని గ్యాస్ పైన పెట్టేయండి. సరే బాగా కలుపుకోండి. అది మగ్గే వరకు మూత పెట్టుకోండి. చూడండి ఉడికిపోయింది తొందరనే. కొద్దిసేపు ఉడికే వరకు టమాటా మనకి బాగా మగ్గే వరకు మూత పెట్టేయండి. పప్పు ఉడికే వరకు మనము పప్పుకి పోసి పెట్టేద్దాం. ముందుగా పోసి బౌల్ తీసుకొని దానిలో సరిపడా నూనె, 1 స్పూన్ జీలకర్ర కొంచెం గోలిన తర్వాత వెల్లిపాయలు వేసుకోండి. పప్పులో వెల్లిపాయలు చాలా బాగుంటాయండి. 2 పచ్చి ఎండుమిర్చి వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి బాగా. ఈ మిశ్రమాన్ని పప్పులో వేసేయండి. వేడి వేడి అన్నం, టమాటా పప్పు, ఆవకాయ అదిరిపోతుంది కదండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.